సువర్చలా సహిత వీరాంజనేయ స్వామి దేవతానుగ్రహ ప్రసాద ఫల సిద్ధిరస్తు. ఆంజనేయ స్వామి దేవతానుగ్రహేణ ఘన కనక వస్తువాహన ధేనుకాంచన పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు. సువర్చలా సహిత వీరాంజనేయ స్వామి ప్రసాదేన సర్వాభీష్ట సిద్ధిరస్తు. మనోవాంఛాఫల సిద్ధిరస్తు. సర్వ దుష్టగ్రహ దిష్టిగ్రహ దృష్టిగ్రహ దోష పరిహారో అస్తు. సర్వాభీష్ట ఫల సిద్ధిరస్తు. యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుః కీర్తిం ప్రజాం దదుః. క్షేమాభివృద్ధిరస్తు. ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీరిపోయి మీరు సుఖంగా ఉండాలి. ఆంజనేయ స్వామి దేవత అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధిరస్తు. చాలా సంతృప్తిగా పూజ చేశారు స్వామి. మీకు తృప్తిగానే ఉంది, కానీ నాకు మాత్రం చిన్న కొరత. మీరు స్వామిని ఏం వేడుకున్నారో తెలీదు, కానీ ఆ కార్యంలో తప్పకుండా అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది. ఏంటి స్వామి మీరనేది? స్వామికి నైవేద్యాన్ని కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోయింది, అందుకే చెప్తున్నాను. ఏంటి అలా చూస్తున్నారు? కొబ్బరికాయ బాగుందనా? నేనే వేరే కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టాను. ఇది అపశకునంగా తీసుకోవద్దు, ఒక హెచ్చరికగా తీసుకోండి. అన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి, అంతా మంచి జరుగుతుంది. స్వామివారు మీకు తోడుగా ఉంటారు. ఆంజనేయాయ విద్మహే వాయు. దేవసేన, దేవసేన, నీకోసం తాటి ముంజలు తీసుకొచ్చాను, లేమ్మా తిందు. తిన్నాక పడుకోమ్మా. దేవసేన, దేవసేన, అయ్యో ఒళ్ళు బాగా కాలిపోతుంది. ఇంట్లో వాళ్ళందరూ బయటికి వెళ్ళారు, చిన్నయ్య గారు గుడికి వెళ్ళారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? హాస్పిటల్కి తీసుకువెళ్తాను. అన్నా, ఏంటమ్మా? దేవసేనకు జ్వరం వచ్చింది, త్వరగా కార్ రెడీ చేయండి, హాస్పిటల్కి తీసుకువెళ్దాం. పిల్లలకి జ్వరాలు రావడం సహజమే, అజీర్ణం వల్ల కూడా జ్వరం వస్తుంది. దీన్ని కూడా మనం హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ అనవసరం మందులు రాసిస్తారు. అది ఎదిగే పిల్లలకు ఇబ్బందమ్మా. మీరు చెప్పింది నిజమే, కానీ పాప విషయంలో నిర్లక్ష్యంగా ఉండడం మంచిది కాదు కదా. ముందు పసరపట్టు వేచి చూద్దాం, జ్వరం తగ్గకపోతే ఆసుపత్రికి తీసుకెళ్దాం. పసరపట్టు వేసి ఏమైంది? దేవసేనకు జ్వరం వచ్చిందయ్యా. అయ్యో, సడన్ గా తనకి జ్వరం రావడం ఏంటి? కంగారు పడకండి బాబు, పసరపట్టు వేస్తే తగ్గిపోతుంది. నేను గంగతో చెప్పి నూరు తీసుకొస్తా. సరే, ఇందులో ప్రసాదం ఉంది, గంగకి చెప్పి సింధూరు ఉన్న కొబ్బరికాయని వాకిలి కట్టమని చెప్పండి. అలాగే బాబు. అమ్మ గంగ, దేవసేనకు జ్వరం వచ్చింది, జ్వరం తగ్గడానికి పసరపట్టు వేయాలమ్మా. ఇంకో విషయం, ఇందులో ప్రసాదం సింధూరు ఉన్న కొబ్బరి చిప్ప ఉందమ్మా. బాబు గుడిలో అభిషేకం చేసి తీసుకొచ్చారు, దీని వాకిట్లో కట్టమని చెప్పారు. కట్టి అమ్మా. సరే, నేను లోపల పెట్టొస్తాను. అమ్మా గంగ, దేవుడి పటం దగ్గర పెట్టాను, నేను మొక్కలకు నీళ్లు పెట్టొస్తానమ్మా. పసరపట్టు రెడీ చేయమ్మా.
చేపల్ని వాకిట్లో కట్టి తప్పించుకుందాం అనుకుంటున్నారా? మిమ్మల్ని కాపాడేదేదైనా నా దరిదాపుల్లోకి రానివ్వను. బయట పారేస్తాను. ఏంటమ్మా? పసరుపట్టు రెడీ చేశారా? గంగతో చెప్పనమ్మా, నూరు పెట్టుంటుంది. దేవసేనకు జ్వరం ఎక్కువ అవుతుంది, త్వరగా కానివ్వండి. అమ్మా గంగా, నాన్న పసరపట్టు రెడీ చేసావమ్మా? నూరుతున్నాను నాన్న, రెడీ అవ్వగానే పిలుస్తాను. త్వరగా కాదమ్మా. ఏంటమ్మా చప్పుడు? ఏం లేదు నాన్న, కుక్కర్ కింద పడింది. పైన పడేసుకోకు, జాగ్రత్త. సరే నాన్న. అవును, ఎందుకు తలుపులేసావు? పసరపట్టు నూరేటప్పుడు వెళ్తురు పడకూడదు నాన్న. అమ్మా, దేవసేనకు జ్వరం ఎక్కువ అవుతుందమ్మా, కాస్త త్వరగా రెడీ చేయమ్మా. నేను ఇక్కడే ఉంటానమ్మా. అలాగే నాన్న. ఈ సింధూరం దగ్గరికి వెళ్ళేటప్పుడే నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ దేవసేనకి పసరు పొట్టులో కల్పిస్తే ఎలా ఉంటుంది? దేవసేనలో ఉన్న ఆత్మ ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోతుంది.
4 ఆకులు నూరడానికి ఎంతసేపా? ఇదిగో నాన్న. ఇవ్వమ్మా. ఏంటమ్మా కొబ్బరి చిప్ప నా చేతికిచ్చావు? సరేమ్మా, నేను దేవసేనకు పట్టేసి వస్తాను. నువ్వు కొబ్బరి చిప్పను వాకిట్లో కట్టేయమ్మా. వాకిట్లో కట్టొద్దు నాన్న, దీన్ని పసరపట్టులో కలిపి దేవసేనకి పట్టేయండి. అరుణ్ బాబు వాకిట్లోనే కట్టమన్నాడమ్మా. దేవసేనకి మాటి మాటికి ఏదో ఒకటి వస్తుంది. తనకి సింధూరంతో కలిపి వేస్తే తనకి మీదట ఏమీ కాదు నాన్న. అమ్మా, బాబు చెప్పినట్టే కదమ్మా మనం చెయ్యాలి. మనంతట మనం ఏమీ చేయకూడదు. దేవసేన కోసం వాడమని తెలిస్తే ఆయన ఏమంటారు నాన్న? ఈ కుటుంబానికి దేవసేన చాలా ముఖ్యం నాన్న. తను బాగుంటే అందరం బాగుంటాం నాన్న. అయినా కూడా బాబు వీరభద్రానికి చెప్పి ఇంట్లో సమస్య తీరడానికి బాబు గుడికెళ్ళి తీసుకొచ్చారమ్మా. ఇది వీరభద్రం గారు చెప్పిన సలహా. చెయ్యకపోతే అరుణ్ బాబు కోపడతాడమ్మా. మీరు అలా అనుకుంటే ఒట్టి కొబ్బరి చిప్పని గుడ్డలు చుట్టి వాకిట్లో పెడదాం నాన్న. అయ్యో, అరుణ్ బాబు తెలియకుంటే ఏం చేయకూడదమ్మా. అరుణ్ బాబుతో చెప్పేచేద్దాం. నాన్న, ఆయన అడిగితే ఆయన వాకిట్లోనే కట్టమంటారు. అప్పుడు దేవసేన బట్టలో కలపడం కుదరదు కదా. అందుకని బాబుకి విషయం తెలియకుండా దాచడం తప్పమ్మా. నాన్న, మనం చేసేది మన కోసం చేయడం లేదు, దేవసేన కోసమే చేస్తున్నాం. దేవసేన బాగుంటుంది అంటే మనం ఏమైనా చేయొచ్చు. మీరు పసరపట్టులో సింధూరాన్ని కలపండి నాన్న. నాన్న, పిల్లలు దేవుళ్ళు ఒక్కటే అంటారు. దేవుడు సింధూరం నాన్న, దాన్ని వాకిట్లో కట్టడం కంటే దేవసేన జ్వరం తగ్గడానికి వాడడమే మంచిది. మీరు నిజంగానే సింధూరాన్ని గౌరవిస్తే దేని గురించి ఆలోచించకుండా చెప్పింది చేయండి నాన్న. సరేమా, పట్టేసి వస్తాను. అమ్మా, ఆ, ఎందుకు నీ కళ్ళలాగున్నాయి? అది పసరపట్టు నూరేటప్పుడు కళ్ళల్లో పడింది నాన్న, అంతే. జాగ్రత్తమ్మా. నువ్వు అయిపోయావి. అరుణ్ బాబు, పొద్దున్న గుడికెళ్లే ముందు ఏమి తినకుండా వెళ్ళారు. మీరు వెళ్ళి తినండి, నేను చూసుకుంటాను. వద్దు, పర్లేదు. మీరు పసరు పట్టు వేయండి. తనకి నయం కాకపోతే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. పసరు పట్టు వేస్తే ఎలాంటి జ్వరం అయినా పారిపోతుంది బాబు. హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరమే ఉండదు. అది కాదు మావయ్య, తన ఒంట్లో బాగోకపోతే నా మనసంతా అదోలా ఉంటుంది. మీరు త్వరగా పట్టు వేయండి. అలాగే బాబు. పట్టు వేస్తున్నాను కదా, త్వరగా తగ్గిపోతుంది బాబు. ఎందుకు దేవసేన ఒంట్లో ఉండలేకపోతున్నాను? గిట్టనిదేదో దేవసేన నుదుటికి పూసినట్టున్నారు. హే జానకి, నాతో పోటీ పడతావా? దేవసేన ఒంట్లో నుంచి నిన్ను ఎలా బయటకు పంపించానో చూడు. ఎందుకు వణుకుతోంది మావయ్య? పాపకి చలి ఎక్కువైనట్టుంది, కాస్త ఏసీ ఆపేయండి బాబు. సరే.
పట్టు వేసేగా జ్వరం తగ్గినట్టుంది. ఆదమర్చి నిద్రపోతుంది. పర్వాలేదు, మీరు చెప్పినట్టే జ్వరం తగ్గింది. పాప నిద్ర నుండి లేవగానే పూర్తిగా తగ్గిపోతుంది బాబు. బాబు, మీరిక్కడే ఉంటే పాపను చూసుకుంటూ బాధపడుతూ ఉంటారు బాబు. దేవసేనను నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి బాబు. పర్లేదు మామయ్య, తనకి జ్వరం తగ్గితే గానీ నేను ప్రశాంతంగా ఉండగలను. నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి. అలాగే బాబు. దేవసేన నుదుటి మీద సింధూరం ఉన్నంత వరకు జానకి ఆత్మ దేవసేన దగ్గరికి వెళ్ళలేదు. దేవసేనను చంపడానికి ఇదే సరైన సమయం. ఏ జానకి, పెద్ద దేవసేనకి తల్లిని, దేవసేన తల్లిని అంటుంటావు కదా. ఇక నువ్వు దేవసేనకి తల్లివి కాదు. ఎందుకంటే ఇక నీ దేవసేన ప్రాణాలతో ఉండదే. ఎందుకే ఇప్పుడు నవ్వుతున్నావు? నేను గెలవబోతున్నాను. నీ కూతుర్ని చంపి నా పగని తీర్చుకోబోతున్నాను. నీ కూతుర్ని చంపుతానంటున్నాను, నవ్వుతావేంటే? దేవసేనాని నువ్వేమీ చెయ్యలేవే పిచ్చిదానా. నువ్వు దానిలో ఉండే కదా నాకు అడ్డుగా ఉన్నావు. తనకి సింధూరం పూసి నిన్ను బయటికి రప్పించాను కదా, ఇక నాకే అడ్డుంది? సింధూరం నాకు అడ్డైతే నీకు అడ్డే కదా. సింధూరం పోయడం వల్ల నేనే నా పాప ఒంట్లోకి వెళ్ళలేకపోతున్నాను. నువ్వెలాగే తన దగ్గరికి వెళ్ళగలవు? నా కూతురికి కాపలాగా ఉన్న నన్ను బయటికి నెట్టేసి ఆ ఆంజనేయుడిని కాపలా ఉండేలా చేశావు. ఆ ఆంజనేయుడు సింధూరం ఉన్నంత వరకు దేవసేనాని నువ్వు ముట్టుకోలేవు. నీ నీడ కూడా తన మీద పడదు. దేవసేన నేమి చేయలేనని నాకు తెలుసు. నేను తనకి సింధూరం పూసేలా చేసింది నిన్ను బయటికి రప్పించడం కోసమేనే. దాన్ని ఎలా చంపాలో నాకు బాగా తెలుసే. దాన్ని ఎలా చంపాలో నాకు బాగా తెలుసే. నీ కూతుర్ని ముట్టుకోకుండానే దాని ప్రాణాలు తీస్తానే. నందిని ఏం చేయగలదో నీకు తెలుస్తుంది. నాగ నాగ నాగేతి నాగ వల్లభమణి నాగ నాగ నాగేతి నాగ నాగ నాగేతి నాగ పూరిన నాగిని నాగ నాగ నాగేతి నాగ జయనందిని
నాగ నాగ నాగేతి నాగవల్లభ నాగిని నాగ నాగ నాగేతి నాగపూరణ నాగిని నాగ నాగ నాగేతి నాగజయ నందిని